గాస్పెల్ ఆఫ్ జీసస్ వైఫ్ రాతప్రతి నిజమా అబద్ధమా? డివినిటీ ప్రొఫెసర్ కారెన్ లీ కింగ్ పబ్లిష్ చేసిన ద గాస్పెల్ ఆఫ్ జీసస్ వైఫ్ అనే పేపరస్ గూర్చి ఇది వాస్తవమా లేక బూటకం అని తెలుసుకోవడానికి ఆర్కియాలజిస్టులు విలేకరులు వారి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. జీసస్ వైఫ్ పేపరస్ పబ్లిష్ చేయడానికి కొన్ని వారాల ముందు కారెన్ లీ కింగ్ గారు కొంతమంది వార్తాపత్రికల ప్రతినిధులతో సమావేశమై ఈ ఫ్రాగ్మెంట్ గురించిన విషయాలను వారికి వివరించారు. వారిలో ఏరియల్ సబర్ అనే జర్నలిస్ట్ ఒకరు. ఈ మొత్తం వ్యవహారాన్ని కవర్ చేయడానికి స్మిథోనియన్ మ్యాగజైన్ వారు ఏరియల్ సబర్ని నియమించారు. స్మిథోనియన్ సంస్థ అనేది ఏదో చిన్న సంస్థ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం, ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ కాంప్లెక్స్ ఉన్నాయి. గాస్పెల్ ఆఫ్ జీసస్ వైఫ్ అనే ఫ్రాగ్మెంట్ బూటకమని చివరికి కారెన్ లీ కింగ్ గారు కూడా ఒప్పుకోవడానికి కారణం ఏరియల్ సబర్ గారు చేసిన పరిశోధాత్మక జర్నలిజం. 2014 నుండి 2016 వరకు పరిశోధన చేసి 2016లో ఏరియల్ సబర్ గారు అందరినీ ఆశ్చర్యపరిచే నిజాలను బయటపెట్టారు. ఆయన పరిశోధన మొత్తం ఆన్లైన్లో న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేశారు.